హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. రాత్రి కూడా ఇన్ని పూలు వచ్చినాయండి. మల్లెపూలు కొంచెమే వచ్చినాయి. ఇంకా మొగ్గలు కూడా లేవు. మళ్ళీ దూసేసి మళ్ళీ వేస్తే కానీ ఇంకా మల్లెపూలు అనేవి రావు. మొగ్గలు కూడా ఎక్కడా లేవు. చూడండి, ఇక వాషింగ్ మిషన్లో బట్టలు అవి వేయాలి. ఇవాళ రేపు మళ్ళీ ఫ్రైడే కదా. ఇగో ఇక్కడ కూడా ఈ అంట్ల స్టాండ్ ఏమో ఇక్కడ బయట పెట్టాయండి. ఈ పెద్ద పెద్ద అంట్లన్నీ ఇక్కడ సర్దేసుకుంటాను. ఇదేమో లోపల ఉన్న అంట్ల స్టాండ్ ఏమో రోజువారీ కోసం వాడుకోవడానికని అక్కడ పెట్టుకున్నాను. ఇగోండి ఫ్రెండ్స్, ఇవి గ్రేప్స్ ఫ్రెండ్స్ కేజీ 100 రూపీస్ చెప్పాడు. నేను నిన్న హాఫ్ కేజీ తీసుకొచ్చాను. ఇంట్లో ఈవినింగ్ అయ్యేసరికి స్నాక్స్ కూడా ఏం లేవు కదా అని ఇంకా నిన్న సాయంత్రం వెళ్ళి ఫ్రూట్స్, బనానాను, గ్రేప్స్, వాటర్ మిలన్ అవి తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్. ఈవినింగ్ అయ్యేసరికి ఏదో ఒకటి ఉండాలి కదా, పిల్లలు కూడా అడుగుతారు. మా వాడైతే మరీ అడుగుతాడు. మా సాయి అయితే 6:30 ట్యూషన్ అయిపోగానే ఇక ఏ ఒకటి పెట్టమ్మా అని స్నాక్స్ అడుగుతూనే ఉంటాడు. ఇక సరేలే అని తీసుకొని వచ్చేసాను. ఇప్పుడైతే ఉప్పు నీళ్ళలో వేసేస్తున్నా అండి. కొంచెం ఉప్పు వేసి నీళ్ళల్లో కడిగి మనం పక్కకు పెట్టేసుకుంటే ఈవినింగ్ తినడానికి బాగుంటాయి. నిన్న చిలకడ దుంపలు తీసుకొచ్చి ఉడకబెట్టాను. అవి మొత్తం హామ్ అయిపోయినాయి. మొత్తం తినేసాను నిన్న సాయంత్రం. ఇదిగోండి, ఇక బ్రేక్ఫాస్ట్ కోసమని అల్ల పచ్చడి చేస్తున్నా దోశల్లోకి. ఇదిగోండి, పచ్చిమిరపకాయలు అవి ఇచ్చేసాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మొన్న నేను వెజిటేబుల్స్ తీసుకున్నానని చెప్పాను కదా, హాఫ్ కేజీ 30 రూపీస్కి ఇచ్చాడండి పచ్చిమిరపకాయలు. చాలా బాగున్నాయి. దీంతో చట్నీ చేస్తున్నా, చూడాలి ఎట్లా వస్తాయో. ఇవన్నీ తొడువని తీసి పెట్టేసుకుంటాను మధ్యాహ్నం లంచ్ అయిపోగానే. ఇదిగోండి, ఇప్పుడు చట్నీ చేస్తున్నాను కదా, పచ్చిమిరపకాయలు వేయించుకున్నాను కదా, అందులోకి ఒక చిన్న అల్లం ముక్క తీస్తున్నా. ఇదిగోండి, ఇదేమో చింతపండు, దానికోసం చట్నీ కోసం నానబెట్టేసుకున్నా. ఇదిగోండి, ఇది పచ్చిమిరపకాయలు మనం కొంచెం నూనెలో వేయించేసుకొని అల్లము, కొంచెం చింతపండు, పసుపు, ఉప్పు, పంచదార వేయాలండి. పంచదార వేస్తే చాలా టేస్టీగా వస్తుంది. ఇదైతే తెనాలి ఫేమస్ అండి అల్ల పచ్చడి. చిన్నప్పుడైతే మేము స్కూల్ నుంచి రాగానే బండి దగ్గర పునుగులు ఇచ్చేవాడండి. ఇంతలా పునుగులు ఇచ్చి చట్నీ ఇచ్చేవాడు. చాలా కారంగా తీయగా చాలా టేస్టీగా ఉండేది. ఒకసారి చూశాను వాళ్ళు ఎలా చేస్తారా అని. ఇక అప్పటి నుంచి వాళ్ళు ఇలా చేయటం చూసి నేను కూడా ట్రై చేస్తే సేమ్ అట్లానే వచ్చింది. అప్పుడంటే 10 రూపాయలకి 2 పునుగులు అట్లా ఇచ్చేవాళ్ళు. బజ్జీలు కూడా, మిర్చి బజ్జీల్లో కూడా ఉల్లిపాయలు అవి వేసి చట్నీ వేసి ఇచ్చేవాడు అండి. చాలా టేస్టీగా ఉండేది ఈ చట్నీ అయితే. అసలు మా ఇంట్లో వాళ్ళకి కూడా ఈ చట్నీ నేను చేస్తే చాలా బాగుందని అంటూ ఉంటుంది. ఈ చట్నీ చేయమని కూడా అడుగుతారు మా వాళ్ళు ఒక్కొక్కసారి నన్ను. ఇదిగోండి, ఇందులోనే చింతపండు, ఉప్పు, పసుపు, కొంచెం పంచదార వేసి వాటర్ వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇదిగోండి, దోశ కూడా వేసేసుకున్నాను. నేను బయటకు వెళ్ళాను కదా ఫ్రెండ్స్, ఒక సబ్స్క్రైబరు చెప్పారు, అది మంచిగా కెమెరా అది మంచిగా పట్టుకోండి, బాగున్నాయి వీడియోస్, కానీ కొంచెం షేక్ అవుతున్నాయి చూసుకోండి అని ఒక సజెషన్ ఇచ్చారు. చాలా సంతోషంగా అనిపించిందండి. చెప్తేనే కదా మనకి తెలిసేది వీడియోస్ ఎట్లా ఉన్నాయి అనేది. కామెంట్ చేస్తేనే కదా మనము ఏది కామెంట్ చేసిన నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా తీసుకునేటట్టు ఉండాలి. కాబట్టి నేను అట్లనే చేస్తాను. షేక్ అవ్వకుండా మంచిగా పట్టుకొని వీడియోస్ తీస్తాను. అంటే వీడియోస్ అయితే చాలా బాగున్నాయి, కానీ ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో తీయటం వలన ఏమో అట్లా వస్తున్నాయి వీడియోస్. ట్రైప్యాడ్ కొనుక్కోండి అని ఒక సజెషన్ ఇచ్చారు. అట్లానే అండి. ఇదిగోండి, ఎమ్మి టేస్టీ అల్ల పచ్చడితో దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, రాయిజావు కూడా ఇదిగోండి ఫ్రెండ్స్, స్టవ్ ఖాళీ అయిపోయింది కదా అని ఇంకా మా బాబు ఒట్టిపప్పు చేయమన్నాడండి. ఇది ఒట్టిపప్పు చేసేసి ఆలు ఫ్రై చేసేస్తున్నా. ఇక బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయినాయి కదా, లంచ్ కూడా స్టార్ట్ చేసేస్తున్నాను. ఎండ ఎక్కువైపోయే కొద్దీ వంటింట్లో నుంచి వంట చేయాలంటే చెమట్లు పట్టేస్తున్నాయి ఫ్రెండ్స్. అందుకే తొందరగా చేసేస్తున్నాను వంట. ఇదిగోండి ఫ్రెండ్స్, పప్పు కూడా ఉడికిపోయింది. ఇంకా ఇందులో పసుపు, ఉప్పు వేసుకొని పక్కకు పెట్టేసుకుంటా. ఇది కొత్త ఆవకాయ ఉంది కాబట్టి ఒట్టిపప్పు చేశానండి. ఇవాళ ఆలు ఫ్రై చేస్తున్నా. ఆలు తీసి పెట్టుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ అంట్లన్నీ సర్దేస్తున్నాను 2 టబ్బులు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ చిన్న స్టాండ్లో రోజువారీ వాడుకునే అంట్లు అవి సర్దుకుంటాను. బట్టలు కూడా వేసి వచ్చేసాయండి మిషన్లో. ఇక పప్పు అయిపోయింది కదా, ఇంకా ఆలు ఫ్రై చేసేయాలి. ఆలు ఫ్రై చేసేసి నేను నిన్న ఏమేమి తీసుకొచ్చాను,
నాకు ఎంత ఇచ్చారు అనేది మళ్ళీ బడ్జెట్ ప్లాన్ రాసుకోవాలి కదా డైలీ, అది రాసేస్తాను. ఇదిగోండి మొత్తం వచ్చేసి ఆలు అది చెక్కు తీసేసాను, ఇంకా ఫ్రైకి తరిగేస్తున్నా. ఇవ్వండి ఫ్రెండ్స్, వచ్చేసి ఆలు వేగుతుందండి, ఆలు ఫ్రైకి. మనమైతే వచ్చేసి నేను నిన్న ఫ్రూట్స్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్, వచ్చేసి అట్లానే ఫ్రూట్స్ వచ్చేసి ఇవ్వండి. ఫ్రూట్స్ వచ్చేసి గ్రేప్స్ ఏమో 50 రూపాయలు అండి. అట్లానే వచ్చేసి వాటర్ మిలన్ 2 kgs వచ్చేసి 2.5 50 తీసుకున్నాడు. బనానా వచ్చేసి 30 రూపీస్ అయింది. నిన్నేమో నాకు 1500 ఇచ్చారండి. మా అత్తయ్య గారు వచ్చేసి 1500లో మొబైల్ రీఛార్జ్ చేయించాను. మొబైల్ రీఛార్జ్ వచ్చేసి తనదేమో 600, మా హస్బెండ్దేమో 200, 800 అయింది. 50 రూపీస్ ఏమో చపాతీ తీసుకున్నాను. 1500, మిగిలిన 500 తనకి రిటర్న్ ఇచ్చేసానండి. ఇదిగోండి ఇట్లా మొత్తం నేను ఏం ఖర్చు పెట్టాను ఏంటి అనేది ఇట్లా మొత్తం రాసుకుంటూ ఉంటాను. వచ్చేసి ఇదిగోండి 6 + 8, 8 ఇదొక 130, ఇదొక 180, మొత్తం వచ్చేసి 1000 రూపీస్ అయిపోయినాయండి. 1000 రూపీస్లో 500 తనకి రిటర్న్ ఇచ్చేసాను. ఇక ఇవాళ ఏం ఖర్చు పెట్టాను ఏంటి అనేది చూద్దాము. ఇవాళ కూడా ఒక 500 తీసుకున్నాను. అదేంటంటే లైటర్ ఒకటి అయిపోయింది. మనకి లైటర్ ఇంపార్టెంట్ కదా స్టవ్కి, దానికి కొన్ని సామానం కూడా తీసుకోవాలి. అట్లానే వాళ్ళు వచ్చేసి ఎల్ఐసి ఇన్సూరెన్స్ కట్టడానికి వెళ్తా అండి ఆటోకి వాటికి అన్నట్టుగా నేను తీసుకున్నాను. ఇట్లా ఇంకా ఇంకోటి కరెంట్ బిల్ కూడా కట్టేది ఉంది, అవి కూడా కట్టేసి వస్తాను. ఇదండి ఇట్లా రాసుకుంటూ ఉంటాను. నాకు ఎంత ఇచ్చారు, అందులో ఎంత మిగిలింది, ఎంత రిటర్న్ ఇచ్చాను అనేది మొత్తం ఇట్లా రాసుకుంటూ ఉంటాను. రాసుకుంటేనే కదా మనకి తెలిసేది. ఇందులో అయితే వచ్చేసి నాకు 30 రూపీస్ ఏమో ఒక చేంజ్ మిగిలిందండి. 30 అండ్ చిల్లర కూడా ఎంతో మిగిలింది. ఇదిగోండి నేను ఇచ్చిన 1500లో నాకు వచ్చేసి 34 రూపీస్ ఇట్లా మిగిలినాయండి ఫ్రెండ్స్. వచ్చేసి ఇవి కూడా దేనికన్నా వాడేస్తాను, ఇంకా పూలకి వాటికి అవసరం పడతాయి కదా. ఇప్పుడు మనకి చిల్లర కూడా దొరకట్లేదు అని చెప్పేసి ఇట్లా పర్సులో పెట్టేసుకుంటాను. నా ట్యూషన్ది పర్సు ఉంది కాండి, ఇది ఫీజు డబ్బులన్నీ ఇందులోనే పెట్టేసుకుంటాను. ఏదన్నా అవసరమైతే కాయిన్స్ అవి తీసి ఇట్లా వాడుతూ ఉంటాను. వచ్చేసి ఇదండి ఇట్లా ప్లాన్ చేసుకుంటాను. నెలాఖరు వచ్చేసరికి మినిమం ఒక 1000 రూపీస్ అన్నా ఉండేటట్టు చూస్తానండి. ఇది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బడ్జెట్ ప్లాన్ మంత్లీ డైలీ ఓలో ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కమెంట్ చేస్తేనే కదా నాకు కూడా మంచి మంచి సజెషన్స్ ఇస్తూ ఉంటేనే కదా నాకు కూడా వీడియో ఎట్లా ఉంది, నచ్చుతుందా లేదా అనేది ఆడియన్స్కి నాకు కూడా ఒక కన్ఫర్మేషన్ వస్తే ఇది నచ్చిందంటే ఇదే కంటిన్యూయేషన్ చేస్తాను, లేదు అంటే ఇంకేదైనా వేరేగా చెయ్యండి అని ఏమన్నా సజెషన్ ఇస్తే చూస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.